అమీన్పూర్ నర్రెగూడెం గ్రౌండ్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి ఏకవాణి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందనే చెప్పుకోవాలి. తీవ్ర గాయాలతో ఏకవాణి చికిత్స పొందుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మణివర్మ ఎంతో సరదాగా రోజు ఇంట్లో ఆడుతూ ఉంటాడు. తనకి అక్క అంటే ప్రాణము. అక్క అని ఎప్పుడు అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉంటాడు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్కి వెళ్ళారు ఆడుకోవడానికి. పెద్దనాన్న పెద్దమ్మతో కలిసి వెళ్ళినటువంటి మణివర్మ అక్కడ మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తన భర్తతో కలిసి నేర్చుకుంటుంది. చాలా చిన్న గ్రౌండ్ నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మణివర్మ మీద ఆ కారు ఎక్కడంతో అక్కడికక్కడే నుజ్జయి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రోజు ఇదే ఇంట్లో ఎంతో సరదాగా ఆడుకునేటువంటి మణివర్మ ఇక లేడు. కళ్ళ ముందే మణివర్మని కోల్పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం తన తల్లి నాన్నమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఎంతో గారాభంగా పెంచుకున్నారు మణివర్మని. ఒక్క కొడుకు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వాళ్ళు కూడా ఆ బాబుతో బయటికి వెళ్తారు. ఎక్కడ తనని సింగిల్గా వదిలిపెట్టరు. చుట్టుపక్కల కుటుంబ సభ్యులంతా కూడా తనకి తోడుగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు మణివర్మ ఇక లేడు అన్న విషయాన్ని తల్లి జీర్ణించుకోలేకపోతుంది. తల్లి కడుపు కోత ఎవరూ తీర్చలేనిదే, కానీ మణివర్మ లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక నా కొడుకు నాకు కావాలి అని అంటుంది. ఏం జరిగిందమ్మా? ఎప్పుడు వెళ్ళాడు మణివర్మ బయటికి? కదా తల్లి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. కానీ తల్లి ఆవేదన, అసలు మరొక తల్లికి ఇలాంటి కడుపు కోత మిగల్చొద్దు అంటే నిర్లక్ష్య డ్రైవింగ్ ఎవరు చెయ్యొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఎప్పుడు బయటికి వెళ్ళాడు? రోజు ఈవినింగ్ వాళ్ళ పెట్టాడు, వాళ్ళతో వెళ్ళిండు. 6 అయ్యింది, 6:30 అయ్యింది ఈవినింగ్. అంతే మేడం. రోజు బయటికి వెళ్తూ ఉంటాడా? అంటే డైలీ కింద ఆడుకుంటాడు మేడం పిల్లలతో పాటు. గోటీలాట ఇది అదే కొడుకు. అమ్మ, చాలా సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి బాబు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఒక్క కొడుకు. నా కొడుకునే దేవుడు కావాడలేడు. 1 గంట టైం ఉన్నా నా కొడుకుని నేను తెచ్చుకుంటున్నా. నా కొడుకుని తెంతా చిన్న గాయం అయితేనే తల్లడిల్లిపోతూ ఉంటాం. అలాంటిది కళ్ళ ముందే చిరిగిపోయాడు బాబు అంతా. చూసారా మీరు? బాబుని చూసారా? నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక చూసాడు. వాళ్ళ ముందు నేను వెనుక హాస్పిటల్లో పోయినాక చూసి నేను కొట్టుకుంటే డాక్టర్లు నన్ను తప్పేసారు బయటకి. అమ్మ నువ్వు బయటకి వెళ్ళి మేము చెక్ చేసామని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా మేడం నా కొడుకు దగ్గర. వేరే హాస్పిటల్ చెందిన రాస్తే లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా మేడం. అక్కడ పోయే వరకు నా కొడుకు నాకు లేడు. హాస్పిటల్లో నా కొడుకుని ఇట్లా ఎత్తుకుంటే నా కొడుకుని ఎత్తుకొని నేను నడుస్తే ఎంత దూరం పోతే అంత రక్తం కిందంతా ఉంటుంది నా కొడుకుని. నా నేను అదుడుస్తుంటే నా అయ్యకు రక్తము ఆగకుండా వస్తూనే ఉంది. నా కొడుకు రక్తము ఎర్రలై మారింది. గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నా కొడుకు ఎడితోలు ఆడగొట్టుకుపోయింది. మణివర్మ ఏం చెప్తాడు అంటే మీకు ఏం చెప్తాడు? ఏమి ఇష్టం అని చెప్తాడు? అక్క అంటే కూడా చాలా ఇష్టము. అలా కన్నదిలో అటు ఇటు ఏమో ఏం చేసిందని చెక్ చేస్తూనే ఉంటాడు మేడం. నన్ను వదిలే నా కొడుకు ఉన్నాడమ్మా. నా కొడుకుని చీడ నేను పుట్టిన నుండి ఇదే వస్తాయేమో.
చెప్పేవాడు? నా కొడుకు పోలీస్ అవుతుంటాడు నాయయ్య, నా కొడుకు అప్పుడే బట్టలేసి బట్టది నా వండు నా వండు అవన్నీ ఫోటో చేసి నాయయ్య. మరో తల్లి నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఏం చెప్తారు? నా చిన్నరి కొడుకు అప్పుడే పోలీస్ అయ్యాడు నాయయ్య. నిన్న పోలీస్ స్టేషన్ గిట ఏమే మాట్లాడినా నాయయ్య నీకోసమా నా కొడుకు అని చెప్పి నేను చెల్లుకోతానయ్యా నీకోసమా నా కొడుకు. చూస్తున్నాం కదా తల్లి ఆవేదన. పోలీస్ అవుతాను అని చెప్పిన మణివర్మ చనిపోయిన తర్వాత అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మరో తల్లి నిర్లక్ష్యం వల్ల నాకు కడుపు కోత మిగిల్చింది, తనని కఠినంగా శిక్షించాలి, మరొకరి ప్రాణం బలవ్వద్దంటే వాళ్ళని జైలుకి పంపించాలి, శిక్షించాలి అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఆ కొడుకు కోల్పోయింది ఆ తల్లి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇక ఆ కొడుకు లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతే నా కొడుకు నాకు కావాలి అంటూ తను తల్లడిల్లిపోతుంది. చూస్తున్నటువంటి మనకే నిజంగా ఆ బాధ చెప్పడం కూడా వర్ణాతీతము. ఇంట్లో సరదాగా కనిపించేటువంటి కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని కూడా తల్లి జీర్ణించుకోలేకపోతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.